నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబును పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జైలులో రాంబాబుతో ములాఖాత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్థానంలో ఆటవిక పాలన కొనసాగుతోంది అని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఓటు ద్వారా ప్రజాపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార మదంతో దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి, యువనేత జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. సిట్టుకు మించినటువంటి ఆధారాలు, సిట్టుకు మించినటువంటి ఒక పరిశీలన చేయటానికి ఒక సంస్థ అనేటువంటిది సిట్టు ఎవరిచ్చారు? ప్రభుత్వమే కదా సిట్టుకి ఇచ్చింది. దానికి మించినటువంటి ఆధారాలు అంటే ఇంకా పైనుంచి తీసుకురావాలి. అవి వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి. దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటేనే సిబిఐ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే అది సిట్టు కోర్టులో ప్రవేశపెట్టింది. దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మరి ఆయన దగ్గర ఉంటే పెట్టమనండి, తప్పే ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? జరిగితే జరగవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నటువంటి విధానం ఇది. కొంతమందిని కావాలని చేస్తున్నటువంటి విధానం ఇది. ఆ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి దాంట్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కాపుల మీద దాడి కింద అనేటువంటి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే కాపుల మీద దాడి కింద మాట్లాడలేదు నేను. కాపుల్లో వాయిస్ ఉన్న వాళ్ళ మీద మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్పాను. ఆ వేళ రంగా గారిని చెప్పేసినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగా గారిని వచ్చేసారు. ఆ రంగా అనేటువంటి వ్యక్తి చనిపోకపోతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేరుతుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు రంగా అనేటువంటి వ్యక్తి. అది ముందే గ్రహించినటువంటి వాళ్ళు ఆయన మట్టు పెట్టారు. బాబుల మీద దాడా, ఇంకొకరి మీద దాడా అనేటువంటిది మీరు ఎలా తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు రంగా గారు వచ్చి అనేటువంటి దాన్ని. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది అప్పుడు జనరేషన్ గుర్తుంటే వాళ్ళు మళ్ళీ పిల్లలకు చెప్తున్నారు. ఆ పిల్లలకు చెప్తున్నారు. 40 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు రంగానే ఆరాధ్యంగా చూస్తున్నారంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఎలా చెప్తుంటారు. ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా రంగా అనేటువంటి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేటువంటిది ఎప్పుడూ వెనకాలలో చెప్తూనే ఉంటారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుభవం ఎలాగనేటువంటిది వాళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు గమనిస్తున్నారో. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాం. బాధితులు ఎవరైతే ఉన్నారో, నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు, జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి ఏళ్ళు తగలు పెడితే అంతకుముందు 2 రోజుల క్రితం మాట్లాడితే ఒక పథకం ప్రకారంగా కాకపోతే 2 రోజుల ముందు మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి వారికి మళ్ళీ వీళ్ళని పంపించి ఐలు తగలబెట్టేటువంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్రజలు భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నారా? చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అంటే మీరు ఇంకోటి చెప్పచ్చు. ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరులు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. ఓకే, ఆ పరిణామాలే ఈవేళ ఇక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు. మీరు అదే కోరుకున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తిరగబడితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారు. మీరు తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఒక ప్రెస్ మీట్లో
మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతిలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరచడం అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 2003లో మైనంగాలో ఇది అలిపిరి సంఘటనలో చెప్తుంటారు. అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకుంది. ఒక ముఖ్యమంత్రిగా ఈ అవకాశం మీకుంది. దాన్ని రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశం కాకపోతే, డేట్లు కూడా చెప్తున్నాను. జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆగస్టులో మీరు ఒక మీటింగ్ పెట్టారు దీని గురించి. ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలు అందరితో మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటిది మీరు చెప్పారు. పెట్టుకోండి. అంటే ప్రచారం ఎవరికి కావాలి? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు చేశారు? వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించేయండి. కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు మీరు. సరే, ఈవేళ ఏమైంది? రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి మీ సంస్థల మీదే మీకు నమ్మకం లేదా? ఓలే బాబా డైరీని తెచ్చింది ఎవరో ఆయన అంటున్నారు కాదు. వాస్తవాలు మీరు వెలికి తీయండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. ఏ రోజు బయటకు వచ్చింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, జరిగిన దాంట్లో బాధ్యులు ఎవరు? బాధ్యులైనా కదా ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఎందుకు మీరు తప్పించారు? ఇవన్నీ చూసిన ఎప్పుడైతే ఏదైతే సింథటిక్ నెయ్యి అనేటువంటిది ప్రారంభమైందో అప్పటి నుంచి టీడీపీ రెజ్యూమ్ నుంచి అని సిట్ ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చింది. ఇంగ్లీష్ పత్రికలో బ్రహ్మాండంగా ప్రింట్ అయింది. రెండోది, ఇవాళ ఏదైతే ఆయన మాట్లాడినటువంటి ఒకటి అపచారం ఎక్కడ, జంతుకోవు అనేది భక్తుడి యొక్క మనస్సుని కలచివేస్తుంది. సింథటిక్ లేకపోతే అడల్ట్రేషన్ అనేది ఈ దేశంలో పెద్ద ప్రాక్టీస్గా ఉన్నది. దాని మీద చర్యలు తీసుకోవాలి. నేను దీని మీద ఏమంటాను, అందులో సుబ్బారెడ్డి గారు లేరు, కరుణాకర్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎక్కడుంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది మాట్లాడేటువంటి దాంట్లో? ఇక్కడ వారు ఒక్కటే అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కళంకం ఆపాదించేస్తే నాకు లాభం. కానీ ఆయన జగన్నాథుడి మీద కళంకం వేసేస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి మీద కళంకం వేసేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఒప్పుకోరు కదా, ఆయన యథార్థాలు తీసుకొస్తాడు స్వామివారు. కనుకే ఇవాళ అన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాళ ఆయన చేసినటువంటి అసత్య ప్రచారం అంతా కూడా నిజం, ఏదో ఆయన చేసిందంతా అసత్య ప్రచారం అని నిజాన్ని బయటికి తీసుకొచ్చి ఇవాళ విధానం విధానం గుర్తించడం, ఎంచుకోవడం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి విషయంలో తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తాను, గౌరవం పెరిగేదండి. మంచి వేరే రకంగా దాడి చేయించడం, ఆ కనిపించుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ చేసే పనులు మాత్రం బాగాలేదు. మార్పు రావాలి, మంచి విధానం కాదు.
అరాచకం. మాజీ మంత్రి ఇళ్ల తగ్గు పెట్టమన్నది ఇక్కడ